తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సూర్య భగవానుడు త్రిమూర్తి స్వరూపుడు, సమస్త గ్రహాలకు అధిపతి, ప్రచండ మార్తాండు, సర్వ ప్రాణికోటి మనుగడను సుస్థిరం చేసే సర్వేశ్వరుడు, ఆరోగ్య భాస్కరాదిత్యేత్ అంటూ సూర్య భగవానుడు ఆయురారోగ్య కారకునిగా ఆరాధింపబడుతుంటాడు. సకల లోకాలకు వెలుగునిచ్చే ఆ ఆతిథ్యుడికి రాష్ట్రంలోనూ దేశంలోనూ చాలా కొద్ది ఆలయాలు ఉన్నాయి. అందులో విలక్షణ ఆలయం అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి సమీపాన ఉన్న బోదగవిలోని సూర్యనారాయణ స్వామి ఆలయం. ఈ ఆలయ విశేషాలని తెలుసుకుందాం. 13వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయం అతి పురాతనమైనదిగా పేరుగాంచింది. 700 సంవత్సరాలకు పైగా చరిత్ర, ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ ఆలయానికి ఆలన పాలన కరువైన సమయంలో ఈ క్షేత్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు అనంతపురానికి చెందిన కాశీభట్ల అనంతరామశర్మ అనే ప్రవాసాంధ్రుడు 2009 సంవత్సరంలో ఈ ఆలయ జీర్ణోద్ధారణ పనులు ప్రారంభించి ఈ ధామానికి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఆలయం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన శ్రీ సూర్యనారాయణ స్వామి కొలువు తీరిన ఆలయం బూదగవి. ప్రశాంతమైన వాతావరణం, ఎత్తైన కొండలు, వృక్షరాజాలు, పక్షుల కిలకిలా రావాల మధ్య ఈ ధామం అలరారుతోంది. అతి ప్రాచీన ఆలయాలను పోలియున్న ఈ ధామం మొత్తం దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న 3 పెద్ద బండరాళ్ల వరుసతో నిర్మితమైంది. చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాలతో ముడిపడి ఉన్న ఈ ఆలయం 13వ శతాబ్దంలో చోళులు నిర్మించారని కథనం. రణగుణ ధ్వనులకు దూరంగా ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రధానాలయ గోపురం పైభాగాన ఓంకారపు కాషాయపు జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. శ్వేతవర్ణమైన ఈ ఆలయం శ్రీ సూర్య భగవానుని లేలేత కిరణాల స్పర్శచే ప్రకాశమానమై కనిపిస్తూ ఉంటుంది. భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకొని సమీపాన ఉన్న ధ్వజస్తంభానికి ప్రణమిల్లుతారు. ఈ ధ్వజస్తంభానికి సమీపాన్నే బలిపీఠం ఉంటుంది. ప్రధాన ఆలయ గోపుర పైభాగాన గణపతి, కార్తికేయ స్వామి ప్రతిమలు గోచరమవుతాయి. అనంతరం భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధాన ఆలయ ప్రాంగణమంతా రాతి కట్టడమై చూపరులను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రతి ఆలయంలో శ్రీ సూర్య భగవానుడు తూర్పు అభిముఖంగా కొలువుతీరి ఉంటాడు. కానీ ఈ క్షేత్రంలో స్వామివారు దక్షిణాభిముఖుడై దర్శనమిస్తాడు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో శ్రీ సూర్య భగవానునికి ఎదురుగా తన శిష్యుడైన ఆంజనేయ స్వామి సాష్టాంగ నమస్కారం చేస్తున్న భంగిమ ఉండటం మరో విశేషం. తనకు సకల విద్యలు నేర్పిన ఆ ఆదిత్యుణ్ణి తాను నిత్యం పూజిస్తానని చెప్పేందుకే సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్టుగా ఇక్కడ ఈ ఆకారం గోచరమవుతూ ఉంటుంది. ప్రపంచంలో దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక సూర్య దేవాలయంగా
ఈ బోధగవి ఆలయం పేరెన్నికగన్నది. దక్షిణాభిముఖంగా కొలువుదీరిన ఈ స్వామి భక్తుల అపమృత్యు భయాన్ని తొలగిస్తూ గర్భాలయంలో సుందర మనోహర రూపుడిగా ఇరు దేవేరులతో కొలువుదీరి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తున్నాడు. గర్భాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవేరులతో దర్శనమిచ్చే నల్లరాతి శిలా విగ్రహం కళాకాంతులు కొట్టొచ్చినట్లు కనిపించే విధంగా భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సమవస్థితం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సమవస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టమభ్యాగతో రణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वानरीन् वत्स समरे विजयिष्यसि आदित्य हृदयं पुण्यं सर्वशत्रु विनाशनम्. స్వామివారి విగ్రహానికి క్షీర జలాలతో అభిషేకించి విగ్రహానికి పట్టు వస్త్రాలు కట్టబెట్టి పుష్పహారాలు కావించి తోరణగతులైన స్వామికి దేవేరుల సహితంగా అర్చనలు పూజలు నిర్వహిస్తారు. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం. ఆలయ ప్రాంగణంలో భక్తులు ఇరువైపులా కూర్చుని పూజాధికాలలో వ్రతాలలో ప్రత్యేకించి భక్తి శ్రద్ధలతో దైవారాధనం కావిస్తారు. సర్వదేవాత్మతో హేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతిగవస్థిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమः సోమో హ్యపాంపతిః. పితరో వసవः సాధ్యాः హ్యశ్వినో మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుగర్తా ప్రభాకరः ఆదిత్యः సవితా సూర్యः ఖగः పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరः హరిదస్వః సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదనః శంభు స్పష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భः శిశిర స్తపనో భాస్కర. ఈ స్వామివారి విగ్రహాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది త్రిమూర్తుల రూపాలు. పరిశీలనగా చూస్తే మొదటగా పైన విష్ణు రూపం ఉంటుంది. క్రిందకు వస్తే మహేశ్వర తత్వం గోచరమయ్యేలా పానవట్టంతో కూడిన శివలింగం కనిపిస్తూ ఉంటుంది. దానికి క్రిందగా చతుర్ముఖ బ్రహ్మకు ప్రతిరూపంగా అడ్డుబొట్టు ఉంటుంది. సాధారణంగా సూర్య దేవాలయాల్లో మూల విరాట్టుపై సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. కానీ ఈ ఆలయం దక్షిణాభిముఖంగా ఉండటం వల్ల నేరుగా పడకపోయినా ఆ సూర్యకిరణాల కాంతి గర్భగుడిలోని స్వామిపై ప్రతిఫలిస్తూ ఉంటుంది. బోధగవిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం వల్ల సంపూర్ణ యాత్ర ఫలసిద్ధి భక్తులకు కలుగుతోంది. ఆ ఆలయంలో నెలకొన్న పలు ఉపాలయాల దర్శనం వల్ల భక్తులకు అవ్యక్తమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్వామి దర్శనానంతరం తూర్పుకు అభిముఖంగా ఉన్న శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. భారీ పానవట్టంపై ఉన్న ఈ శివలింగ దర్శనం సర్వశ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. కర్పూర గౌరార్థ శరీరకాయ శాంపేయ గౌరార్థ శరీరికాయ కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ. స్వామివారికి భక్తులు స్వయంగా జల క్షీర దధి ఘృతాలతో
పంచామృతాభిషేకాలు చేస్తారు. कस्तूरिका कुङ्कुम चर्चितायै चितारजः पुञ्ज विचर्चिताय कस्तूरिका कुङ्कुम चर्चितायै चितारजः पुञ्ज विचर्चिताय कृतस्मरायै विकृतस्मराय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय। कङ्कणनूपुरायै पादाब्जराजध्वनिनूपुराय झणत्फणकङ्कणनूपुरायै पादाब्जराजध्वनिनूपुराय हेमाङ्गदायै भुजगाङ्गदाय हेमाङ्गदायै भुजगाङ्गदाय नमः शिवायै च नमः शिवाय। అనంతరం భక్తులు ఆలయం ప్రాంగణంలో ఉన్న శక్తి మాత కాళికా అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం భక్తులు సమీపాన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి సన్నిధికి చేరుకుని సుబ్రహ్మణ్య నమస్తేస్తూ మహాపురుష పూర్వజ అని వినయంగా స్వామిని వేడుకుంటారు. స్కంద, కుమార, శక్తిధర, సేనాని, విశాఖ, సిఖి వాహన, షణ్ముఖ, కార్తికేయ మొదలైన పేర్లతో సేవించే దివ్య తేజ స్వరూపం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడిది. ఆ స్వామిని భక్తితో సేవించి ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి సమీప దూరంలో వివిధ దేవీ దేవతల ఆలయాలు నెలకొని ఉన్నాయి. ఆధ్యాత్మిక అనురక్తిని ప్రోధి చేసే ఆయా ఆలయాల దర్శనం చేసుకుందాం. గర్భాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి దక్షిణాభిముఖుడై తూర్పు వైపు చూస్తున్న భంగిమలో కొలువుతీరి ఉంటాడు. నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. పూలహారాలు ధరించి విశాల నేత్రాలతో చూడ ముచ్చటగా గోచరమవుతాడు. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. ఈ ఆలయ ప్రాంగణంలోనే రావి వృక్షం నీడలో శ్రీ గణపతి దేవుడు కొలువుతీరి ఉంటాడు. గణపతి దేవర శరణం శరణం గణపతి దేవర శరణం శరణం గణపతి పప్పా గణపతి పప్పా పార్వతి తనయ పరమ పావన ఇహమో పరము నీవేనయ్య. ప్రక్కనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగుల శిలా ఫలకాలు నెలకొని ఉంటాయి. ఈ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న శ్రీ గాదిలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. పంచ పడగల నాగశేషు నీడలో ఉన్న పరమేశ్వర లింగాన్ని
భక్తితో దర్శించుకుంటారు. నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ శ్రీమదాత్మని గుణైక సింధవే నమః శివాయ ధామలేశ ధూతలోకబంధవే నమః శివాయ నామశోషితానమద్భవాంధవే నమః శివాయ పామరేతర ప్రధాన బంధవే నమః శివాయ నమః శివాయ. అనంతరం భక్తులు ఈ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న పరమేశ్వర లింగాన్ని భక్తితో దర్శించుకుంటారు. కాలభీత విప్రకాల పాలతే నమః శివాయ శూలభిన్న దుష్ట దక్ష పాలతే నమః శివాయ మూల కారణాయ కాల కాలతే నమః శివాయ పాలయాదు. ప్రతి ఆదివారం అలాగే ప్రతి రథ సప్తమి విశేష పర్వదినాల్లో విశేష పూజలు ఈ ఆలయంలో జరుగుతాయి. జటాజూటధారి నమః శివాయ ఇష్టవస్తు ముఖ్య దానగేతవే నమః శివాయ. ప్రపంచానికి వెలుగునందించే సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ప్రాణికోటికి జీవనదాత. ఆ స్వామి కరుణకు పాత్రులైన భక్తులెందరో ఆ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని ఎంతో ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంది. అనంతపురం పట్టణం నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బూదగవి క్షేత్రానికి ఉరవకొండ వరకు బస్సు ద్వారా వచ్చి అక్కడి నుండి ఏదైనా వాహనంలో ఈ ధామానికి చేరుకోవచ్చు. బూదగవిలోని సూర్యనారాయణ స్వామి దర్శనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దర్శనంతో సమానమైనదిగా భక్తులు భావిస్తారు. దక్షిణాభిముఖుడై కొలువుదీరిన ఆ స్వామి శరణార్థుల భయాలను తొలగించి అభయాన్ని ప్రసాదించే స్వామిగా కీర్తింపబడుతున్నాడు. ఆ సూర్య భగవానుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.